వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు, కృష్ణరాజు గారితో అందరితో యాక్ట్ చేశారు. యాజ్ ఏ హీరోయిన్గా ఉన్న అప్పుడు స్టార్డమ్ ఉన్న హీరోయిన్స్ ఉంటారు కదా, వాళ్ళకన్నా ఎక్కువ పేరు వచ్చింది మీరు ఒక్కసారిగా. దాన్ని కాపాడుకోగలిగారా? గుడివాడ వెళ్ళాను, గుంటూరు వెళ్ళాను, ఆ సాంగ్ అయితే బాక్స్ ఆఫీస్ బద్దలైపోయింది. జ్యోతిలక్ష్మి గారికి, జయమాలిని గారికి చాలా గొడవలు నడిచాయి. ఇద్దరు మాట్లాడుకోరు, సెట్లో కూడా దూరంగా ఉంటారు. ఆమె ఒక సైడ్, ఏమో ఒక సైడ్ మూమెంట్ చేసుకుని వెళ్ళిపోవటమే. ఇది నిజమా? చిరంజీవి గారు వచ్చిన తర్వాత మాకు కొంచెం ఆఫర్స్ తగ్గిపోయాయి, డాన్స్ మాకు తగ్గిపోయింది అని. మేము ఎట్లయినా పిలుచుకుంటాం, ఏమైనా చెప్పుకుంటాం. మా చిరు కదా. ఇప్పుడు ఇలా ఉంటే అప్పుడు ఎలా ఉండేవాళ్ళు అసలు హీరో? ఇప్పుడు ఒక ఫ్లయింగ్ కిస్ చేయండి ఆయనకి. నేను మాట్లాడుతున్నాను కదా, మీరు మాట్లాడరా? ఐ లవ్ యూ. ఎక్స్ప్రెషన్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి అసలుకి? ఓ మై గాడ్. ఏది అడుగుతున్నారు? అయ్యో పాపం పాపాయమ్మ గుర్రంగా. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ నాతో పాటు ఎవర్ గ్రీన్ బ్యూటీ ఆఫ్ ఇండియన్ సినిమా అని ఇప్పటికీ చెప్పుకోవటానికి మనకి ఎంతో గర్వంగా ఉందంటే, నిజంగా అంత గర్వంగా ఆమెకి ఇంకా అంతకన్నా ఎక్కువ కూడా ఉంటుంది. ఆ బ్యూటీ ఉన్నారు. షీ ఈజ్ నన్ అదర్ దెన్ గ్రేట్ యాక్ట్రెస్ జయమాలిని గారు విత్ మై ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ సుమన్ టీవీ. హాయ్ జయమాలిని గారు. హాయ్, నమస్తే. మీరు నమస్కారం పెట్టినా అందంగా ఉంది, ఇలా పెట్టినా అందంగా ఉంది, అసలు పెట్టపోయినా అందంగానే ఉంది. అది కొంతమందికే చెందుతుంది. అండ్ దేవుడు అది మీకు ఇచ్చారనుకుంటా. 50 years బ్యాక్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఎలా ఉన్నారో అలానే ఉన్నారు. కొంచెం ఒళ్ళు చేసినట్టు కూడా అనిపించట్లేదు ఎక్కడ? లేదు, నేను ఒక 6 kg తగ్గించాను అనమాట. ఇప్పుడే చూసుకున్నాను, అప్పుడు చూసుకోలేదు. ఏది కావాలంటే తినడం. అది కాదు, ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు, కృష్ణరాజు గారితో అందరితో యాక్ట్ చేశారు. మళ్ళీ ఎందుకని ఎన్టీఆర్ గారు, మహేష్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్తో కూడా స్టెప్లు వేయచ్చు కదా? అంత యాక్టివ్గా ఉన్నారు, అంత అందంగా ఉన్నారు, ఎందుకు వదిలేశారు ఇండస్ట్రీని? పెళ్ళైన తర్వాత వద్దనుకున్నాను. రేపు ఏం జరుగుతుందో మనకు తెలీదు. ఇంతవరకు ఆలోచన లేదు. వాళ్ళతో చేసిన జ్ఞాపకాలతోనే ఈ జీవితం నేను గడుపుతున్నాను. అంత ప్రేమగా చూసేవాళ్ళు. ఎంత గొప్ప లెజెండ్ అనమాట వాళ్ళు 5గురు. అది మన పెద్ద ఆయన గురించి చెప్పాలంటే, నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు ఈ చుట్టూ మా ఇల్లు చుట్టూ బస్సులు ఉంటాయన్నమాట. తిరుపతి నుంచి వచ్చి అలా ఆయన చూసి వెళ్తారనమాట. అప్పుడు నాకు ఆశ్చర్యంగా ఉంటుంది, ఒక హీరోని ఇలా దేవుడిగా ఎట్లా అని చూసేవాడు. తర్వాత నేను ఆయనతో యాక్ట్ చేయటం, తర్వాత ఆయన్ని చూసేసి నా ఇంటికి కూడా వచ్చేస్తారనమాట. నా పేరు అలమేలు మంగ, తెలుసు. సరే, ఇక్కడ వచ్చి అలాగే విజయశాంతి గారు ఇక్కడే ఉండేవాళ్ళు. అల్లూరంలో అలా వెళ్ళి ఇక్కడ ఒక హోటల్ ఉండింది. వాళ్ళు కూడా చిన్న హోటలే పెట్టారు. నేను ఫిలిం ఇన్స్టిట్యూట్కి ఎలా వచ్చానో వాళ్ళు కూడా కోటీశ్వరులు అయిపోయారు. ఆ బస్సు మొత్తం అక్కడే టిఫిన్ చేసేవాళ్ళు, భోజనం చేసేవాళ్ళు. అలా పెద్ద లెజెండ్తో చేసి మనం గౌరవంగా చెప్పచ్చు. సింకార రాముడు అనుకుంటున్నాను పెద్ద ఆయనతో. సరే, అక్కడ కాశ్మీర్లో తీశారు. సరే, ఎందుకులే, ఆయన లేటుగానే లేస్తారు, చలిలో ఎవరైనా పడుకోవాలి అలా. కానీ టైంకి నేను రెడీ అయిపోతాను. వాళ్ళ అలవాటు. ఇప్పుడు కూడా మీరు వస్తానన్నారు, 2 o'clock రెడీ అయిపోయాను. అదే, సరే మీరు వచ్చిన తర్వాత చీర కట్టుకుంటామని. సో అలా అక్కడ ఒక లవ్ సీన్ లాగా పెట్టారు. బోట్ మీద వెళ్ళాలి. ఆ బోట్ మిషన్ బోట్ అనమాట. ఈయన
తీస్తారు బోటుని. నాకు భయంగా ఉండింది, అది కూడా తెలిసింది ఆయనకి. ఆ నీళ్ళు అదంటే వెనకేదేమో కింద వచ్చేస్తుంది, ఇది బైక్ వచ్చేస్తుంది. అలా స్పీడ్గా భయపడిపోయాను, ఏం చెప్పలేదు, అలా పట్టుకున్నాను. తర్వాత దాంట్లో స్టీరింగ్ లాగా ఒక బోట్ వచ్చింది, దాంట్లో ఒక లవ్ సీన్ తీశారు. ఆ స్టీరింగ్ ఆయన మడి మీద నేను వాలుకోవాలి అనమాట. ఆయన మీదకే లవ్ సీన్ అని అన్ని పిక్చర్లో ఎక్కువ నేను కావాలని ఆయన్ని లాగి, నా క్యారెక్టర్కి అది రాదు, అది లాగి చాలా చక్కగా చేశారనమాట. తర్వాత ఆ పిక్చర్లోనే మేము బయట నుంచి కారులో ఆ హోటల్లో వచ్చి కారు నిలబడాలి. నేను మామూలుగా 20-40లో ఏదో తీస్తారనుకుంటే 60లో లాగేశారు. అలా తిప్పేసి వచ్చి ఒక బ్రేక్ వేశారు, డమ్మని కొట్టుకున్నాను నేను. ఎట్లయినా వాళ్ళకి సెకండ్ షాట్ పట్టుకోమా, ఏం దెబ్బ ఏమైనా ఉందా అన్నారు. ఇలా ఉంటాను అంతే, స్టన్ అయిపోయాను. తర్వాత సాంగ్గా పట్టుకున్నాను, అలా ఎంత బాగా రేస్ లాగా అలా వచ్చి అలా లాగేసి అలా నిలబెట్టారు. బ్రేక్ అంత స్పీడ్గా వచ్చి బ్రేక్ వేయటం అనేది ఆయన అప్పుడు డూప్లు కూడా ఉండవు అసలుకి. ఆయనే చేశారు. ఇంకా ఫ్లైట్ కూడా తెలిసిందో ఏమో, నాకు నేను వినలేదు, చూడలేదు. అది కాక ఆయన ఇంటి పక్కనే ఉంటారు కదా మీరు కూడా, కొంచెం అన్ని కూడా మీరు కూడా నేర్చుకున్నారు. ఆయన లక్షణాలు చాలా వచ్చాయి. గాలితో పాటు ఆ పవర్ఫుల్ అన్నీ వచ్చేసాయి. డైలీ ఒక్కసారి టెర్రస్కి వెళ్ళి చూస్తారా అన్నగారు ఎప్పుడు పైకి వస్తారని? లేదండి, ఎప్పుడు నేను ఇప్పుడు 1 వే చేసేసారు. ఇటు వెళ్ళేటప్పుడు ఆయన్ని ఇల్లుని నమస్కారం పెట్టి నేను వెళ్తాను ఇప్పుడు కూడా. పాత జ్ఞాపకాల్లో వెళ్ళిపోతాను. ఇటు సైడ్ వెళ్తే లెఫ్ట్లో వెళ్ళగానే కోడంబాకం ఏదైనా వెళ్తే ఇటు సైడ్ అల్లు రామలింగయ్య గారు, ఆయన నేనంటే చాలా ప్రాణం, డ్యాన్స్ అంటే చాలా ఇష్టం ఆయనకి. ఏ సాంగ్ వచ్చినా ఆయన ఉంటే లాస్ట్లో వచ్చేస్తారనమాట. ఈ యమగోళాలో చూడండి, ఇప్పుడు చూస్తున్నాను నేను పిక్చర్ అంతా. 2014లో నాకు తెలీదు, ఏ పిక్చర్కి ప్రివ్యూ షోకి వెళ్ళను, పిక్చర్ చూడను. సరే ఇప్పుడు మా అబ్బాయి చెప్పారు, అమ్మ నీ సాంగ్ కావాలంటే టైప్ చేస్తే ఏది చూసుకోవచ్చు అన్నాడు. అలాగరా, నాకు తెలియట్లేదే అన్నాను. వేసి చూస్తే అన్ని పిక్చర్లో ఆయన నాతో డాన్స్ అనమాట. లాస్ట్లో ఒక్కసారి వచ్చేస్తారు, చాలా బాగా చేస్తారు. జయమాలిని గారు ఉంటే ఎవరు రాకుండా ఉంటారు? లేదండి, వాళ్ళంతా లెజెండ్ కదా ఎంతైనా. అసలు ప్రివ్యూస్కి వెళ్ళరు, వర్క్ చేయటం, ఇంటికి రావటం. తర్వాత సండే అయితే బీచ్కి వెళ్తాము, బిర్యానీ అవన్నీ సూప్ అని పట్టుకొని అక్కడ ఒక డిడ్ వేసుకొని అలా అందరూ భోంచేసి 8 o'clock 9 o'clock వచ్చేస్తామన్నమాట. అలా. సో జయమాలిని గారు ఇప్పుడంటే ఐటెం సాంగ్స్ చేసే అమ్మాయిలంతా ఏదో 0 సైజ్ అంటారు, 0 కట్ అంటారు, అది అంటారు, ఇది అంటారు. బట్ మీ జనరేషన్లో కానీ ఎవరిని చూసినా కానీ అసలు నిజంగా 0 కట్ ఇలానే ఉంటుందేమో, ఇదే కదా అనేలా ఉంటాయి. ఇప్పుడు కూడా యూట్యూబ్లో ఓపెన్ చేసి చూసుకుంటే మీరు అది మెయింటైన్ చేసేవాళ్ళ, ఏదంటే అది తినేవాళ్ళ? లేదండి, నేను ఫస్ట్ వచ్చేటప్పుడు మీరు చూస్తే తెలుస్తుంది, జగన్మోహినప్పుడు కూడా పొట్టనే ఉండదు, చిన్నపిల్ల కదా. ఎవరికైనా 18-20 yearsలోనే వెయిట్ అనేది పెరుగుతుంది. సో అప్పుడంతా లతా గారు, ఎంజిఆర్ లతా గారు ఉన్నారు కదా, వాళ్ళ అమ్మ సింగార్ రాముడికి లతా గారే హీరోయిన్ అనమాట, పెద్ద అయిన పక్కన. అప్పుడు చెప్పేవాళ్ళని, ఏంటి ఈ అమ్మాయి ఇంకా సన్నగా ఉంది, మీరు ఇలాంటి స్వీట్లు, ఐస్ క్రీము, హల్వా ఇవన్నీ చేసి ఇవ్వండి, కొంచెం కావాలి కదా. పాడి పండ్లు కూడా ఇంతనే ఉంటాను. పాడి పండ్లు చూసారా, చాలా మంచి స్టోరీ అది, అలాంటి స్టోరీ. అప్పుడు చెప్తారనమాట, అప్పుడు లావు అవ్వాలి అనుకున్నాము, తర్వాత పిక్చర్ ఇప్పుడు చూస్తే ఎంత లాగా ఉన్నామే, ఎట్లా ఆడాము మనం అని. ఆ స్పీడ్ మాత్రం తగ్గలేదు, అది ఒప్పుకోవాలి నేను. తర్వాత ఇప్పుడు చూస్తే నేను కొంచెం తగ్గాలనుకున్నాను, వెంటనే తగ్గి అన్నం ఇంత తినుకుని కూరగాయలు ఎంత పెట్టి ఒక 6 kg తగ్గించాను అనమాట. ఓకే. లేకపోతే హైదరాబాద్ వచ్చేటప్పుడు చాలా లావుగా ఉండేవాడు నేను కూడా. అసలు మీ 13 yearsకి ఐటమ్ సాంగ్ చేశారు మీరు, విఠలాచారి గారు చేపించారు అనుకుంటా నాకు తెలిసి. రామకృష్ణ గారు, గీతాంజలి రామకృష్ణ గారు చాలా కోఆపరేట్ చేశారు. నేను కొంచెం భయపడాను, షార్ట్లోనే తెలుస్తుంది, రా కమాన్ 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 అని. ఒక నడిచి రావటం, ఆయన చెయ్యి పట్టుకొని భయం, అది ఆయన చాలా. ఆయన మేనేజర్ కూడా ఇక మా ఇంట్లోనే అద్దె కొంచెం ఉన్నారు. అప్పుడు నాకు బర్త్డే అనగానే ఒక లిప్స్టిక్ ఇచ్చారు, అమ్మాయి దీన్ని పట్టుకో, నీ ఎప్పుడైనా ఒక స్టార్ అవుతావు అని చెప్పారు. ఆయన ఇప్పుడు ఎలా ఉన్నారా, ఎక్కడ ఉన్నారో నాకు తెలీదు, రామకృష్ణ గారు. తర్వాత చిన్న చిన్న విలన్ వేషాలన్నీ వేసేవారు. తర్వాత ఆయనతోనే నేను యాక్ట్ చేశాను. అప్పుడు చెప్పారు, నేను చెప్పాను కదా
నువ్వు పెద్ద ఆర్టిస్ట్ అవుతావని ఫస్ట్ లిఫ్ట్కి నేనే కదా ఇచ్చాను అన్నారు.